ఒక రైలు కేవలం ప్రయాణికుల్ని మాత్రమే కాదు, వ్యాధుల్ని, వారి ఆశల బరువును కూడా మోస్తే ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. ప్రతి రాత్రి 9:30 గంటలకు పంజాబ్లోని బఠిండా నుండి రాజస్థాన్లోని బికనీర్కు ఈ క్యాన్సర్ రైలు బయలుదేరుతుంది. క్యాన్సర్తో పోరాడుతున్న వందలాది మందికి ఈ రైలు కీలకమైన జీవనాధారం. గత సంవత్సరం ఈ ట్రైన్ గురించి తెలుసుకుందామని నేను కూడా బఠిండా నుంచి బికనీర్ వెళ్ళాను. ఈ ట్రైన్లో ప్రయాణం దీర్ఘమైంది మరియు సవాల్తో కూడుకుంది, కానీ టికెట్ మాత్రమే ఉచితం. వైద్య ఖర్చులతో సతమతం అవుతున్న కుటుంబాలకు ఈ ప్రయాణంలో ఈ చిన్న సహాయం అందుతుంది. ఈ రైలు ఎందుకో తెలుసా మీకు? పంజాబ్లోని వ్యవసాయ భూమి తీవ్రంగా కలుషితమై ఉంది. ఏటా 5,000 మెట్రిక్ టన్నులకు పైగా పురుగుల మందులు, పెస్టిసైడ్స్ ఉపయోగిస్తున్నారు. ఇది విషపూరిత వాతావరణాన్ని సృష్టిస్తోంది. ఈ రసాయనాలు పొలాలకే పరిమితం కావు, నీరు, నేల మరియు తల్లిపాలను కూడా కలుషితం చేస్తాయి. ఈ పర్యావరణ నష్టం కేవలం రోగులకు మాత్రమే కాకుండా తరతరాలుగా మొత్తం కుటుంబాలని ప్రభావితం చేస్తోంది. చాలా మంది సరసమైన మరియు అందుబాటులో ఉన్న చికిత్సను పొందడానికి ఈ రైలుపై ఆధారపడుతున్నారు. మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సమస్య తీవ్రంగా ఉండబోతోంది. ఎందుకంటే ఇక్కడ కూడా పంజాబ్లో లాగానే పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ వ్యవసాయానికి ఉపయోగిస్తున్నారు కాబట్టి. సో అందుకే సురక్షితమైన, స్థిరమైన వ్యవసాయ పద్ధతులను అవలంబించడం ద్వారా మనం ప్రజారోగ్యాన్ని రక్షించి మరియు మన పర్యావరణాన్ని కూడా పునరుద్ధరించవచ్చు. ప్రతి కుటుంబం, ప్రతి చిన్నారి వారి ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ఈ రైలు అత్యవసరమైన మార్పును సూచిస్తోంది.